ఐదేళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్కు దక్కుతుందని వైసీపీ మేనిఫెస్టో రూపకర్త ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మేనిఫెస్టోలో పథకాలను రూపొందిస్తామని ఆయన చెప్పారు. టీపీపీ కూటమి ఇచ్చే హామీలను ప్రజలు విశ్వసించబోరంటున్న ఉమ్మారెడ్డితో మా బ్యూరో చీఫ్ రామకృష్ణ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ఆ పార్టీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో 175కు 175 స్థానాలు లక్ష్యంగా పార్టీ అడుగులు వేస్తూ ఉంది. ప్రస్తుతం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం, అవే మా పార్టీకి శ్రీరామ రక్ష అని జగన్ ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అసలు ఈ పార్టీకి సంబంధించి మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి కీలక నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ ఏంటి ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, దీనికి ఏ అంశాలు దోహదపడబోతా ఉన్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం టోటల్గా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక ట్రెడిషనల్ పాలిటీషియన్ ఆలోచించే విధంగా ఉండదు. ప్రజల యొక్క మనసు కానీ, ప్రజల యొక్క ఆలోచన కానీ, ప్రజల యొక్క అవసరాలు కానీ భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఆయన ప్రామాణికంగా తీసుకొని ఆ లైన్లోనే ఆయన ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన కానీ లేకుంటే అనేక అంశాలు ఆయన అమలు చేయటం కానీ జరుగుతూ ఉన్నాయి. ఇవి మీరు అందరూ చూస్తూ ఉన్నారు. కేవలం 5 సంవత్సరాల కాలంలో, అంతకుముందు ఆయన మంత్రిగా లేడు, 5 సంవత్సరాల కంటే ముందు, ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఆయన పెట్టినటువంటి పథకాలు కానీ, అమలు చేసినటువంటి పథకాలు కానీ, ప్రజలు మన్నన పొందినటువంటి ఈ పథకాలు కానీ జరిగిన విషయం కూడా మీకు తెలుసు. ఇదే పథకాలు ప్రజల అవసరాలను గుర్తించి, ఆ ప్రజల అవసరాలని పథకాల ద్వారా రూపొందించి, ఆ పథకాలను అమలు చేసినటువంటి విధానం ఇంతవరకు ఏ సీనియర్ నాయకుడు కూడా అదే సాహసించాల. సో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మొట్టమొదటి సంవత్సరమే, మొదటిసారి ఆయన ఒక నూతన పందాకి, కొత్త విధానాలకి ఆయన ఇచ్చేశాడు. గమనించవలసింది ఏంటంటే, ఆయన ఆలోచించి ప్రకటించినట్టు ఏ పథకాన్ని నుంచి కూడా ఆయన వెనక్కబోల. ప్రకటించిన ప్రతి పథకాన్ని అమలు చేశాడు. ఇంకా నూతన పథకాలు ఎక్కడెక్కడ కావాలని ఆయన ఆలోచించాడు, అమలు చేశాడు. కాబట్టి ఆయన ఆలోచన విధానంలోనే ఒక టోటల్గా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంది. డిఫరెంట్ ఆస్పెక్ట్ అలా ఏంటంటే, ప్రజలకి భవిష్యత్తులో ఏం కావాలన్నది, ప్రజల యొక్క భవిష్యత్తును తొంగి చూసేటటువంటి విధానం ఆయనకుంది తప్ప, ఇన్నాళ్ళు ట్రెడిషనల్గా అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు. ఒక ట్రెడిషనల్గా ఆలోచన చేశారు. ఇది కాకపోతే అది ఇద్దాము, ఈ పథకం కాకపోతే ఆ పథకం ఇద్దామని అది చూసారే తప్ప, కొత్తగా పథకాలు పెడితే ఆ పథకాల యొక్క ఇంపాక్ట్ ప్రజల మీద ఏమిటి అనేది మానసికంగా స్టడీ చేయలేదు. అందువల్ల వాళ్ళు వెనకబడ్డారు. జగన్మోహన్ ప్రధానంగా ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్తగా ఎలాంటి పథకాలను మీరు పెట్టబోతా ఉన్నారు? ఎందుకంటే మేనిఫెస్టోకు సంబంధించి కీలక నాయకులుగా ఉన్నారు. నేను చెప్పేది కొత్తగా ఏమేమి పెట్టబోతున్నారంటే, కొత్తగా ప్రజలు అడిగేదాన్ని బట్టి, ఆ పరిస్థితుల్లో అవసరాలను బట్టి తప్పకుండా ఈయన వాటిని ఇంక్లూడ్ చేయడానికి వెనకబోడు, ఎక్కడ కూడా అధైర్యపడ్డావు. డబ్బులు ఖర్చు అయినా సరే ఆయన చేస్తాడు. వైపు తెలుగుదేశం కూటమి సూపర్ 6 పేరుతో వెళతా ఉన్నాం, దానికి ధీటుగా మీ మేనిఫెస్టో ఉండబోతుంది. మీరు ఎప్పుడు కూడా ఈ పార్టీని తీసుకెళ్ళి వాళ్ళకి పోల్చి చేయొద్దు. ఎందుకంటే వాళ్ళు ఫెయిల్యూర్ పార్టీస్ అవన్నీ. వాళ్ళు ఎక్కడ కూడా సక్సెస్ఫుల్ పార్టీస్. ఒక నూతనంగా ఒక పథకాన్ని పెట్టి వాళ్ళు సక్సెస్ అయింది లేదు. ఇవాళ ఏదో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఏదో చేద్దామని సూపర్ 6 అయినో లేకపోతే సూపర్ 7 అయినో ఏదో ఒక పదం వాడుతున్నారు తప్ప అమలు చేసినటువంటి దాఖలాలు వాళ్ళకి లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఉదాహరణకి, ఆయన మోర్ దాన్ 40 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. ఆయన దాదాపు 14 సంవత్సరాలు సొంతంగా ముఖ్యమంత్రిగానే చేశాడు. చేసినా కూడా ఆయన ఒక నూతన పథకం అని పెట్టింది, ఆ పథకం సక్సెస్ఫుల్ పథకం అనేది ఆయన రుజువు చేసుకోలేకపోయాడే. మేమనేది ఏంటంటే, నూతనంగా పథకం పెట్టి ఆ పథకాన్ని సక్సెస్ఫుల్గా
అది ప్రజలకు అందించాలి అని అంటే దానికి చాలా ఎక్సర్సైజ్ కావాలి. వాటన్నిటికీ ఎక్సర్సైజ్ కంటే నీకు మానసికంగా ఒక ఆలోచన కావాలి. మానసికంగా ఆ పథకం మీద కావాలి. ఇవాళ ధాన్యం లాంటిదో అవో తీసుకొచ్చి ఇంటికెళ్ళి కొనటం జరుగుతుంది. లేకపోతే పేదలకు పెన్షన్లు ఇవ్వాలి, ఇంటికెళ్ళి ఇవ్వటం జరుగుతుంది. ఇవాళ అందరికీ కూడా వైద్య సదుపాయాలు మెరుగుపరచాలి. ఇవాళ ఇంటికెళ్ళి చేయటం జరుగుతుంది. ఇవన్నీ ఇక్కడ ఏ మేనిఫెస్టోలో వీళ్ళు రాశారు? ఇది ప్రజల యొక్క అవసరాలను బట్టి ఆయా సమయాల్లో ఏది అవసరం అనుకుంటే వాటిని ఆలోచించటం, నిర్ణయించుకోవటం, ఆ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటం అనేది అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే తగింది. అంటే ఈ ఏడాది పంటలు సరిగా లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈసారి మేనిఫెస్టోలో రైతుల రుణమాఫీ ఉండబోతుంది. ఆ డిమాండ్ కూడా రైతుల నుంచి వస్తూ ఉంది. దీన్ని ఏ విధంగా మేనిఫెస్టోలో చేర్చబోతున్నారా? మీరు అడగటం అనేది ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతున్నారు అనే మాట అది కాదు. ఫ్యూచర్లో ఎప్పుడు మాకు డిక్టేట్ చేస్తుందంటే ఫ్యూచర్ ఇబ్బందులు లేకపోతే ఫ్యూచర్లో మనం ఎంటర్ అయిన తర్వాతనే అది ఈ పార్టీని కథలు తీస్తుంది. అందుకని మీరు ఏం చేయబోతున్నారు అనేది కాదు, నూతనంగా మీరు ఏమన్నా చేయబోతున్నారంటే ఎస్ నూతనంగా. నూతనం అంటే ఏంటి? అక్కడ ప్రజల అవసరాలే మాకు నూతనత్వం. ఆ అవసరాలను బట్టి మేము తప్పకుండా కొత్త పథకాలు పోవటం జరుగుతుంది. ఆ నూతనత్వం ఏమిటి అనేది అది పరిపాలనలో కానీ తెలియదు. ఉమ్మారెడ్డి గారు, ప్రధానంగా ఎందుకంటే గతంలో చంద్రబాబు కూడా 2014 టైంలో కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. అయితే అమలు చేసినప్పటికీ కూడా ఆయన ప్రజాక్షేత్రంలో ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మ్యాక్సిమం ప్రజా సంక్షేమ కార్యక్రమాలని ఆయన ప్రజల దగ్గరికి చేర్చగలిగారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉండబోతుందని? ప్రజా తీర్పు 100కి 100 పాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే ఆయన పథకాలని ప్రజలు ఆమోదించే విధంగానే ఉండబోతుంది తప్ప పథకాలు ఇచ్చినవి ఆమోదించిన పథకాలు వేరు, వాళ్ళు రేపు రిజల్ట్ వేరు మాత్రం ఉండదు. అది ప్రజలు ఏవి కోరుకున్నారో అవెల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ఇది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు డౌన్ ట్రాడన్ అనేక మంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఈ క్లాసిఫికేషన్ ఏనాడన్నా చేశారా ఈ పార్టీలు? ఆ క్లాసిఫికేషన్ చేసి వాళ్ళందరికీ ఇప్పుడు ఇస్తూ ఉన్నారు కదా. వాటిలో నుంచి ఎక్కడ వెనకపోయేది ఉందా? లేవు. కాబట్టి మీరు చేసే ఆలోచనను బట్టి మీకు ఫలితాలు దక్కుతాయి తప్ప ఆలోచన ఒకటి ఫలితాలు ఒకటి. నేనేదో ఫలితం ఉందని కానీ నేను చెప్తున్నాను కదండి, ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లా. త్వరలోనే ఈ పార్టీ ఇంకా అదనంగా ఇవ్వబోయేటటువంటి ప్యాకేజీలన్నీ తెలిసి ఏ ప్యాకేజీ చేసినా ఏ కొత్త పథకం పెట్టినా కూడా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని ప్రజలకి మేలు జరిగేటట్టే అది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది తప్ప రెండోది కాదు. ప్రధానంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈసారి చాలా మందికి కొత్త ముఖాలకి టికెట్లు ఇచ్చారు. గతంలో ఉన్న సిట్టింగ్లందరినీ కూడా మార్చేశారు. అంటే చాలామంది మీద కొంతమంది మీద ఆరోపణలు కూడా ఉన్నాయి, అవినీతి ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ అభ్యర్థుల మార్పు వల్ల పార్టీకి ఏమైనా నష్టం జరిగింది అనుకుంటున్నారా ఏంటి? పార్టీకి ఇప్పుడు నష్టం జరిగే నిర్ణయాలు ఈ నాయకుడే కాదండి, ఇక ఏ నాయకుడు కూడా తీసుకోరు. ఇదిగో పాత నాయకుడు ఉన్నాడు, గతంలో నుంచి 2 సంవత్సరాలు 2 టర్మ్సో 3 టర్మ్సో చేశాడు. ఈయన కాదు ఇంకో కొత్త అతను యువకుండా పెడితే బాగుంటుంది అని ఒక నాయకుడు కనుక ఆలోచనిస్తే తప్పకుండా దానికి వెళ్తాడు, అతన్ని ట్రైన్ చేసుకుంటాడు. ఎప్పుడైతే కొత్త అతను పెడతాడో కొత్త అతన్ని ట్రైన్ చేసుకునే బాధ్యత కూడా ముఖ్యమంత్రి తీసుకుంటాడు. దాన్ని కావాల్సిన విధానం ఉంటుంది. కాబట్టి కొందరిని మార్చవలసిన అవసరం ఉంది. ఎల్లకాలం ఉండలేం. ఇప్పుడు మాకు వయసు వచ్చింది, 80 సంవత్సరాల పైన ఉన్నాయి. నేను 40 సంవత్సరాల పైన చేశాను కాబట్టి నేనే శాశ్వతంగా కూర్చొని అది కాదు కదా. మేము అభినందించాలి ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని పక్కన పెట్టి ఇంకా మంచి కొత్త కుర్రాళ్ళని తీసుకున్నాడు, కొత్త వాళ్ళని తీసుకున్నాడని ఆయన అభినందించాలి. అటువంటి విధానాలు ధైర్యంగా చేస్తున్నాడు ఆయన. ఏదో అక్కడ భయపడి లేకుంటే ఏదో నామక చేయట్లా. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేటట్టే రూపొందిస్తున్నాడు.
వాటిని పూర్తిగా అమలు చేస్తూ ఉన్నాడు. ఒకవైపు చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అని చంద్రబాబు, జనసేన 3 పార్టీలు కలిసి వెళ్తా ఉన్నాయి. ఈ క్రమంలో ఒక ధీమాతో ఉన్నారు, మేము గెలుస్తామన్నటువంటి ధీమాతోటి కూటమి నేతలు కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఇప్పుడు ఆ లైన్లో మీరు అడిగితే నేను చెప్పాలి అని అంటే, నిన్న మొన్నటి దాకా అసలు జగన్మోహన్ రెడ్డి ఈయన ఇద్దరు కలిసి చేస్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా ఆయన డిసైడ్ చేయలేకుండా ఉండిపోయాడు. ఆయన గురించి ఆయన అంత పెద్ద లోతుగా చేయాల్సిన పనేలే. వాళ్ళేనో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇన్నాళ్ళ నుంచి ఏమైంది? ఈ పొత్తు ఉంది మాకు, ఆయనతో మేము పొత్తు పెట్టుకున్నానని ఆయన చాలా కాలం నుంచి చెప్తానే ఉన్నాడు కదా. నిన్ననే ప్రశ్న ఏంటంటే, అంటే నిన్నటిదాకా ఇద్దరే ఉన్నారు, ఇప్పుడు బీజేపీ కలిసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వాళ్ళని ఎదుర్కోగలరా? ఈ ముగ్గురు పార్టీలు కూడా మాకు ఎదుర్కోవటానికి ఎటువంటి ఇబ్బందులు లేవండి. మేము ముగ్గురు కాదు నలుగురు వచ్చినా కూడా ఎదుర్కోవటానికి అన్ని విధాలు మేము సిద్ధంగానే ఉన్నాం. అంత ఇది లేకపోతే, ధైర్యం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త పథకానికి వెళ్ళడు, కొత్త వ్యక్తి కోసం వెళ్ళాడు. కొత్త వ్యక్తి వెళ్ళినా కూడా మేము పూర్తిగా అతన్ని ట్రైన్ చేసుకొని మేము గెలుస్తామనే నమ్మకం ఉంది కాబట్టి ఆయన వెళ్తున్నాడు తప్ప రెండోది లేదు. మేము తప్పకుండా గతంలో కంటే ఎక్కడ కూడా తక్కువ రాకుండా మంచి రిజల్ట్సే రాబోతూ ఉన్నాయి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే గతంలో కంటే ఎక్కువ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతుందని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అమలు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలే ఈ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురాబోతా ఉన్నాయి. 3 పార్టీలు ఏకమై వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే ఈ పార్టీలను ఎదుర్కోబోతా ఉన్నారని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.